నీ పార్టీని డెవలప్ చేసుకోవాలి. ఎట్లా? సంస్థాగత నిర్మాణం. ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే అసంతృప్తితో ఉన్నారో జగన్ మీద వాళ్ళందరినీ తీసుకోవడం, ఓ బలమైన శక్తిగా తయారు చేసుకోవడం, ఇదంతా. సేమ్ టైం రేపు పొద్దున నేనే ఇక నేను ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడతాను అనేటటువంటి ఒక ధైర్యాన్ని అలా వచ్చే వాళ్ళకి ఇస్తేనే కదా. ఇప్పుడు ఎవడైనా ఎందుకు రావాలి అంటే రేపు పొద్దున నేను చేరిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే డామినేట్ సిచ్యుయేషన్లో ఉండాలని కోరుకుంటాడు. తెలుగుదేశం పార్టీ డామినేషన్లో వాళ్ళు ఇచ్చే సీట్లలో మనకు కూడా అంత ఇస్తే, కాసినిస్తే అందులో నుంచి మనకు కూడా అవకాశం వస్తుందేమో అని ఆశించే పరిస్థితుల్లో నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే ఇంకా పరిస్థితి మరి ఇప్పుడు అదే కదా ఉంది. ఎందుకని రావట్లేదు? ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక ఇవాళైనా సరే పొత్తులో ఉంటూనే నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మేము అడుగులేస్తాం, రండి మీరందరూ, ఏ పార్టీలో అసంతృప్తులు ఉన్న వాళ్ళైనా సరే రండి అని పిలిపేమనండి. వైసీపీ వాళ్ళు కనీసం 40% వస్తారేమో గ్రౌండ్ లెవెల్లో. ఎందుకు? అక్కడ వేధింపు ఇంపాక్ట్ని దృష్టిలో పెట్టుకుని. తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో టికెట్ రానటువంటి వాళ్ళు, జనసేనలో టికెట్ రానటువంటి వాళ్ళు ఇటు వస్తారేమో. ఇక్కడ బీజేపీ మద్దతు అన్నటువంటిది కొనసాగుతోంది కాబట్టి దాంట్లో కూడా వెళ్ళలేకపోతుంది.